ఇప్పుడు పర్సంటేజెస్లో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఇది రేట్ ఎక్స్పెండిచర్ అండ్ కన్జంప్షన్ ప్రాబ్లం. ఇది దాని ఫార్ములా ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఇంటూ కన్జంప్షన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, రేట్ ఆఫ్ ద కమోడిటీ ఈజ్ ఇంక్రీస్డ్ బై 50%. రేట్ అనేది 50% ఇంక్రీజ్ అయింది. అండ్ వాట్ పర్సెంటేజ్ కన్జంప్షన్ ఈజ్ రెడ్యూస్డ్. కన్జంప్షన్ ఇది ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ రెడ్యూస్ అవుతుంది. సో దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్, అంటే 3 ఈక్వల్ అవ్వాలి. సో ఇది ఇంక్రీజ్ అయితే ఇది తగ్గిందంటే అప్పుడు ఆటోమేటిక్గా 3 ఈక్వల్ అవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో ఫస్ట్ రేట్ ఎంత ఇంక్రీజ్ అయిందన్నాడు, 50%. 50% అంటే 1/2. మనకి ఇంక్రీజ్ అయిందంటే 1 ప్లస్ చేయాలి. ఇది 1 ప్లస్ ఎందుకు వచ్చిందంటే మనం ప్రీవియస్ రీల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను బాగా, మీరు జస్ట్ చెక్ చేయండి. 1 ప్లస్ 1/2 అంటే 3/2. ఇప్పుడు రేట్ అనేది 3/2 ఆర్ ఇంటూ కన్జంప్షన్. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు కన్జంప్షన్ మొత్తం ఈక్వల్ చేయాలంటే మనకు తెలిసిందే కదా, కన్జంప్షన్ 2/3తో మల్టిపుల్ చేస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ అంతా ఈక్వల్ అవుతుంది. మనకు తెలిసింది పర్సంటేజ్లో చేస్తున్నాం కాబట్టి రెడ్యూస్ అవుతుంది, కాబట్టి 1 - 2/3 వేసుకోవాలి. ఇది ఎలా వచ్చిందంటే మీరు జస్ట్ చెక్ చేయాల్సిందే, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. 3 - 1/3 అంటే ఎక్స్పెండిచర్ని 1/3% చేస్తే మనకి ఎంత కాన్స్టెంట్ అయిపోతుంది. 1/3 అంటే మనకు తెలిసిందంటే 1/3 అంటే 33.33%. ఇదే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది రెక్టాంగిల్ బేస్డ్ ప్రాబ్లం. లెంత్ 10% ఇంక్రీజ్ అయింది, బ్రెత్ 20% ఇంక్రీజ్ అయింది. దెన్ ఫైండ్ ద చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఇది దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఏ అంటే లెంత్ అనుకోవచ్చు, లెంత్ ప్లస్ బ్రెత్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెత్ బై 100%. ఇదంతా ఇంక్రీజ్ అయినంత పర్సంటేజ్తో చేస్తాం. సో లెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది, 10%. బ్రెత్ 20% ఇంక్రీజ్ అయింది, ప్లస్ 10 ఇంటూ 20/100. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 2 ఉంటుంది. 30 + 2 ఎంత, 32% అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో చేంజ్ అయింది అనమాట. పర్సంటేజ్ 32% అనేది చేంజ్ అయింది. ఇంతటితో పర్సంటేజెస్ని స్టాప్ చేస్తాను. ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. దీంతోపాటు ఇంకా ప్రాబ్లమ్స్